Hello everyone, this is Prasad Singarapu. Welcome to Prasad Pictorials. ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేసి వైరల్ చేసినాం వీడియోని, డ్రీమ్స్ కమ్ ట్రూ. ఒక అమ్మాయిని, విలేజ్లో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి టోటల్ ఆమెకు మేక్ ఓవర్, కాస్ట్యూమ్ లుక్, ఎవ్రీథింగ్ మార్చి ఆమె మేక్ ఓవర్లో అంత అవుట్పుట్ చూపించాం. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ డ్రీమ్స్ కమ్ ట్రూ పార్ట్ 2. రాములు అంటే చందమామ కిడ్ స్టూడియోలో వాచ్మెన్గా చేస్తున్నాడు. తను నేను షూట్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను, తను నడిచే విధానం, తను లుక్స్. సో అతనికి చెప్పాను, హెయిర్ కొంచెం పెంచు, బియర్డ్ కొంచెం పెంచు, నేను కొన్ని లుక్స్ అనుకుంటున్నాను, నీకు ఫోటో షూట్ చేస్తాను, నీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఆ ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు. సో నాకు అనిపించింది, అంటే ఇంత మటుకు అమ్మాయిని చేశాం కదా, ఒకసారి ఇతన్ని కూడా మనం మేక్ ఓవర్ చేయించి లుక్స్ మార్చి డ్రీమ్స్ కమ్ ట్రూ అనే పార్ట్ 2ని మనం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. సో ఒక ఫోటో షూట్ చేయాలి అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ ఫోటోగ్రఫీ, కాస్ట్యూమ్స్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ అండ్ సెలూన్. ఇవన్నిటికీ నేను ఒక కేటగిరీకి ఒక్కొక్క ప్లేస్ని ఎంచుకున్నాను. ఫస్ట్ నేను ఆర్ స్పేస్ స్టూడియోలో ఉన్నాను. ఆర్ స్పేస్, సో వీళ్ళ దగ్గర ప్రీ వెడ్డింగ్ రిలేటెడ్ అండ్ డిజైనర్ కాస్ట్యూమ్స్ అండ్ శారీస్, ఎవ్రీథింగ్ అంటే మంచి కలెక్షన్ ఉన్నాయి. అంటే ఏదైనా షూట్ కావాలనుకుంటే, ఏ కాన్సెప్ట్ షూట్తో, ఏ కాన్సెప్ట్ ఐడియాతో కావాలనుకున్నా ఈ ప్లేస్కి వస్తే అన్ని రకాల కాస్ట్యూమ్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు విజిట్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. సో నేను చేసే కాన్సెప్ట్ కూడా ఇక్కడ కాస్ట్యూమ్స్ ఉంటాయి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కాస్ట్యూమ్ సెలెక్షన్ చేస్తున్నాను. ఇప్పుడు కాస్ట్యూమ్ సెలెక్షన్ ఏం చేస్తున్నాను, తనకి ఎలాంటి కాస్ట్యూమ్ సెలెక్ట్ చేస్తున్నాను, ఎలాంటి లొకేషన్ ఎంచుకుంటున్నాను, ఎవరితో మేక్ ఓవర్ చేస్తున్నాను, ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాప్స్ తీసుకుంటున్నాను, ఎవ్రీథింగ్ ఈ వ్లాగ్లో చూపిస్తుంటాను. లెట్స్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లగ్స్ అండ్ లావిష్. సో మన దగ్గర ఇంపోర్టెడ్ స్టఫ్ మొత్తం ఉంటుంది. ఇంపోర్టెడ్ క్లోతింగ్ కానీ, వాచెస్ కానీ, గోగల్స్ కానీ, వాట్ నాట్ అండి, అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ. ఎస్, F7 సెలూన్లో. సో ఏదైతే ఈ రాములు వాచ్మెన్ అయితే ఉన్నాడో, ఇక్కడ మొత్తం హెయిర్ బిట్ కానీ, హెయిర్ కటింగ్ కానీ, ఆ బియర్డ్, ఆ హెయిర్ స్టైలింగ్, ఎవ్రీథింగ్ F7 సెలూన్ వాళ్ళు చేస్తున్నారు. ఇంతకుముందు కూడా మేము డ్రీమ్స్ కమ్ ట్రూ అని చెప్పి ఒక అమ్మాయితో చేసాము. వీళ్ళే చేశారు. అప్పుడు కూడా దాదాపు 3 years అయిపోతుంది. ఇప్పుడు ఆ రాముల్ని కొంచెం హెయిర్ స్టైలింగ్, అదంతా బియర్డ్ కానీ ఆ స్టైలింగ్ చేసేసి తర్వాత మేకప్ చేయించేసి ఫోటోషూట్కి వెళ్తాం. లెట్స్ చూస్తూనే ఉండండి ఏం జరుగుతుంది. సో నేను ఫస్ట్ లుక్ వచ్చేసరికి కేఫ్ నిలోఫర్ హైటెక్ సిటీ దగ్గర షూట్ చేశానండి. ఓవర్ కోట్ కాస్ట్యూమ్ యూస్ చేశాను. ఇక్కడ ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ లుక్ ఉండాలనే ఉద్దేశంతో బ్యాక్గ్రౌండ్ ఒక గ్లాస్ హౌస్ యూస్ చేసుకొని షూట్ చేశాను. దీని అవుట్పుట్ ఏంటో చూడండి. Check never bounce, think I like my banker. She do it without me, think I'm like an anchor. She can give the most, I would never thank her. Got it ready, I'm just waiting on the treasure. Going all the way like I'm Prancer. She gon' break my shirt cause she mad at me. It's a tragedy. If I'm not rich, then I'm bound to be. I'm pride why my ass for your salary. Running through your mind, burning calories. This is what it's come to. Now I'm staring at the hoochie got me jumped through. You're stuck on my mind like you're cancer. Doing all that you have something I can't do. That's not what I got. She gon' move like a dancer. Wondering what's next. No one like an answer. You just didn't like an answer. Check never bounce, think I like my banker. She do it without me. Think I'm like an anchor. She can give the most, I'll never thank her. Going all the way like I'm Prancer. She gon' break my shirt 'cause she mad at me. This song is a tragedy.
సో సెకండ్ లుక్ వచ్చేసరికి గండిపేట లొకేషన్ లో షూట్ చేశాము. ఇక్కడ ఒక కార్ ని యూజ్ చేసి షూట్ చేశాను. దీని అవుట్పుట్ ఏంటో చూడండి. సో లాస్ట్ లుక్ వచ్చేసరికి రా స్టూడియోలో షూట్ చేసాము. ఇక్కడ కాస్ట్యూమ్స్ కి రిలేటెడ్ గా బ్యాక్గ్రౌండ్ ని యూజ్ చేసుకొని షూట్ చేసాము. ఇక్కడ అవుట్పుట్ ఏంటో చూడండి.